ఒకప్పుడు ఉన్మాద మూకలు జిహాదీ శక్తులు ఏం చేసినా నడిచింది. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేటోళ్ళు. ఎందుకంటే సోకాల్డ్ మీడియా, సోకాల్డ్ పార్టీలు, లీడర్లు వాళ్ళకు మద్దతుగా నిలిచే పరిస్థితి. ఇప్పుడు అలా కాదు. ఏం జరిగినా ఫోటోలు, వీడియోలు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. నిన్నటి ఘటనలో అంటే నిన్నటి విధ్వంసకాండలో అరాచక శక్తులు ఎవరో ఇట్టే మనకు తెలిసిపోతుంది చూస్తుంటే. నమస్తే. మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న నాగ్పూర్లో కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే ఉన్మాద మూక రెచ్చిపోయింది. దాదాపు 1000 మంది గుంపుగా వచ్చి నానా బీభత్సం చేశారు. ఇళ్ల మీద దాడులు, ఇళ్ల ముందు పార్క్ చేసిన వెహికల్స్ను ధ్వంసం చేయడం, ఏకంగా పోలీసుల మీద దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలు ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం కలగ్గా 15 మంది పోలీసులు గాయపడ్డారు. అయితే అక్కడ పోలీసులు కూడా ఏం తగ్గట్లేదు. ఈ విధ్వంసకాండలో పాల్గొన్న ఒక్కొక్కటి తాట తీస్తున్నారు. ఈ విషయంలో పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. హిందువా ముస్లిమా అని కాదు, నిన్నటి రోజు రెచ్చిపోయిన రెచ్చగొట్టిన ఏ ఒక్కడిని వదిలిపెట్టొద్దని స్పష్టం చేశారు. అయితే నిన్న మత ఘర్షణలు, మత కల్లోలాలు, గొడవలు అనడానికి లేదు. ఎందుకంటే పూర్తిగా ఇది ఏకపక్షం, 2 వర్గాల మధ్య జరిగిన గొడవ కాదు. కేవలం ఒక వర్గమే రెచ్చిపోయి చేసిన బీభత్సకాండ, విధ్వంసకాండ అని చెప్పొచ్చు. అందుకే నాగ్పూర్ పోలీసులు కూడా బిజీ అయిపోయినారు. ఇక ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభమైన తర్వాత మొదటి మత ఘర్షణ ఇది ఆ నగరంలో. అసలు ఏం జరిగింది నిన్న నాగ్పూర్లో, ఏం జరిగింది? ఈ గొడవకు కారణం ఏంటి అంటే, కొందరు హిందూ యువకులు హిందూ సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏంటంటే నాగ్పూర్లోని మహల్లో ఉన్న ఔరంగజేబు విగ్రహాన్ని తొలగించాలనేది వాళ్ళ డిమాండ్. దాంతో ఔరంగజేబు దిష్టి బొమ్మతో చిన్న ఊరేగింపులాగా చేసి దహనం చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు మధ్యాహ్నం కల్లా. అంటే ఒక రకంగా ఇది శాంతియుత నిరసన. మనకు ఆ విజువల్స్ అవి చూస్తే తెలుస్తోంది. వాళ్ళ నిరసన వీడియో కూడా బయటకు వచ్చింది. అది మహారాష్ట్ర. వేలాది ఆలయాలను కూల్చిన, లక్షలాది మంది హిందువులను పొట్టనబెట్టుకున్న క్రూరుడు ఔరంగజేబు. అందులోనూ శివాజీని, ఛత్రపతి శంభాజీ వంటి వాళ్ళు వాడితోనే పోరాడారు. శంభాజీని ఎంతగా చిత్రహింసలు పెట్టారో అందరికీ తెలుసు, చారిత్రక వాస్తవం అది. మరి అలాంటి ఔరంగజేబు విగ్రహాన్ని ఎట్లా ఉండనిస్తారు మహారాష్ట్రలో? అసలైతే గత ప్రభుత్వం పోతూ పోతూ ఔరంగాబాద్ను శంభాజీగా మార్చింది. ఔరంగజేబ్ అనేవాడు క్రూరుడు, ఆనవాళ్ళు మహారాష్ట్రలో వద్దని శంభాజీ నగర్గా నగరానికి పేరు మార్చింది. ఇక నిన్న నిరసన కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం కల్లా ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అయితే ఖురాన్ ప్రతులు తగలబెట్టారని కొందరు పుకార్లు రేపారు కాసేపటికి. దీంతో సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి వేలాదిగా జమయ్యారు ముస్లింలు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, విచ్చలవిడిగా రెచ్చిపోయారు. ఇళ్ల మీద రాళ్లు వేశారు, హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. చూస్తే తెలుస్తోంది. ఆ వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతానే ఉన్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. దుకాణాలను తగలబెట్టారు, హిందువుల దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేశారు. కర్రలు, రాళ్లు పట్టుకొని నినాదాలు కూడా, లైబైకియా రసూల్ అల్లాహ్, అల్లాహు అక్బర్ అంటూ స్పష్టంగా ఆ స్లోగన్స్, ఆ నినాదాలు కనిపిస్తున్నాయి. వీధుల్లో కవాతు చేశారు ఒక రకంగా, మారణాయుధాలు, కర్రలు, రాళ్ళు చేపట్టి. అయితే అసలు వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళ మత గ్రంథాన్ని తగలబెట్టారన్నది కాదు, ఎవరో పుకారు లేపారు. ఔరంగజేబు దిష్టి బొమ్మను తగలబెడితే మత గ్రంథాన్ని తగలబెట్టారని. కానీ అది అసలు జరగలేదు. కానీ వాళ్ళకి ఔరంగజేబు అంటే ప్రాణం, ఔరంగజేబు అంటే అభిమానం. అది చెప్పుకోలేరు బయటికి. ఔరంగజేబు దిష్టి బొమ్మను దహనం చేయడంతో వాళ్ళకు మండింది, వాళ్ళకు కోపం వచ్చింది. అయితే ఆ విషయాన్ని బయటికి చెప్పలేరు. ఔరంగజేబు దిష్టి బొమ్మను మీద తగలబెట్టారు కాబట్టి మాకు కోపం వచ్చింది అనలేరు. అనగలరా? అనలేరు. క్రూరుడు కదా వాడు. అందుకని ఫ్రస్ట్రేషన్ అన్నమాట. అలా ఆ ఫ్రస్ట్రేషన్లో ఔరంగజేబు భక్తులు అలా అరాచకం సృష్టించారన్నమాట నాగ్పూర్లో. ఇక అసలైతే దేశంలో మత కల్లోలాలు, మత ఘర్షణలు దాదాపు తగ్గినాయి, తగ్గుముఖం పట్టినాయి అని చెప్పొచ్చు. ఏవో చిల్లర మల్లరవి తప్ప, అంటే హిందూ పండుగల ఊరేగింపుల మీద అక్కడ ఇక్కడ రాళ్ళు వేయడం ఇలాంటివి తప్ప మత ఘర్షణలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినాయి, పడుతున్నాయి. ఇంకా ఏదో ఒకరోజు ఏదైనా ఎక్కడన్నా ఘటన జరిగిందంటే ఒక పూటలో, ఒక రోజులో కంట్రోల్ అయిపోతుంది. ఆ స్థాయిలో అంటే ఎక్కడికక్కడ గవర్నమెంట్ కానివ్వండి, ఆ వ్యవస్థలు అట్లా ఎక్కడికక్కడ వాటిని సద్దుమణిగేలా చేస్తున్నాయి అన్నమాట. అంటే ఆ మధ్య జరిగింది షాహీన్ బాగ్ అతిపెద్దది. అదే పెద్ద గుణపాఠమైంది ఆ వర్గానికి. అందులో పాల్గొన్న వాళ్ళు, షాహీన్ బాగ్ గొడవల్లో, అల్లర్లలో పాల్గొన్న వాళ్ళలో చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లకు మద్దతు ఇచ్చిన
యాక్టివిస్టులకు పైసలు అందకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే మత ఘర్షణల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇటీవల మోదీ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ గుజరాత్ ఘర్షణలను కూడా గుర్తు చేశారు, మత కల్లోలాల్ని. తను సీఎంగా బాధ్యత తీసుకున్న తర్వాత 3వ రోజు గోధ్రా ఘటన జరిగింది అంటూ అనంతర అల్లర్లను కూడా ప్రస్తావించారు. నిజానికి ఇప్పటికీ కూడా అంటే అసలు ఘటన ఎలా జరిగింది, సాధువులు ముఖ్యంగా హిందువులు ప్రయాణిస్తున్న భోగిని, సాధువులున్న భోగిని ముష్కరమూక తగలబెట్టేసింది. దాన్ని ఎవరు ప్రస్తావించరు, కానీ అనంతర అల్లర్ల గురించి మాత్రమే మాట్లాడతారు తెలివిగా మేధావులు. సాధువుల సజీవ దహనం తర్వాత చెలరేగిన అల్లర్లు నన్ను బాధించినాయి, ముఖ్యమంత్రిగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత 4వ రోజు ఈ ఘటన జరిగింది. అయితే దాన్ని గుజరాత్ అల్లర్లలో అవే పెద్ద అల్లర్లు గుజరాత్లో అన్నట్టుగా ఒక ప్రచారం చేశారు. అయితే అంతకు ముందు కూడా తరచుగా అక్కడ మత ఘర్షణలు జరిగేవి, అసలు ఆ తర్వాత మాత్రం రిపీట్ కాలేదు. అంటే నేను ముఖ్యమంత్రి అయిన 3వ రోజు ఆ ఘటన జరిగింది, ఆ ఘర్షణల తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు గుజరాత్లో మత ఘర్షణలు జరగలేదు అని ఆయన గుర్తు చేశారు. ఇక యూపీలో కూడా యోగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత ఘర్షణలే కాదు నేరాలు తగ్గినాయి. గూండారాజు కాదు ఇప్పుడు ఉత్తరప్రదేశ్, దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఇప్పుడు అది. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఓ వర్గం కూడా భయపడుతోంది, అరాచకాలు చేయడానికి భయపడుతోంది. ఏం జరుగుతుందో అట్లా చేస్తే, కావాలని ఘర్షణకు దిగితే, మత కల్లోలాలు రేపాలని చూస్తే, రోడ్డు మీదకి వచ్చి విధ్వంసం చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఆ మధ్య కూడా జరిగింది, మనం చూస్తున్నాము ఇటీవల. అంటే మరి సంభాల్లో జరగలేదా అంటారేమో, అదే చెప్తున్నా నేను. ఒక రోజుకే, ఒక పూట ఒక రోజుతో ఆగిపోతుంది, అంతకు ముందులా కంటిన్యూ అవ్వట్లేదు రోజులకు రోజులు. ఎందుకంటే అంత పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి, ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి. సంభాల్లో రెచ్చిపోయిన నిజమే మనం చూసినాము. అయితే అక్కడ కూడా ముస్లిమా హిందూ అని కాదు, బుల్డోజర్లు ఇంటి మీదకి పోతున్నాయి. నేరస్తుడు ఎవడైనా సరే మతము కులం చూడట్లేదు. అయితే సంభాల్లో జరిగింది కూడా పూర్తిగా ఏకపక్షం. ఆర్కియాలజీ సర్వే అధికారులు, ఇతర అధికారులు సర్వే కోసం వస్తే రాళ్ల దాడి చేశారు, వాళ్ళ తాట తీస్తున్నాడు యోగి. ఇల్లు ఊళ్ళు వదిలి పారిపోయినారు, కొందరు ఇంకా జైళ్ళల్లో ఉన్నారు, బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పుడు నాగ్పూర్లో కూడా అదే జరుగుతోంది. ఉదయం నుంచి కూడా నిన్న ఏదైతే ఘటన జరిగిందో ఉదయం నుంచి కూడా ఆ ఘర్షణల్లో పాల్గొన్న ఎవరిని వదలకుండా తుక్కు రేగొడుతున్నారని చెప్పొచ్చు నాగ్పూర్ పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు. అంటే ఒకప్పుడు నడిచింది, ఇందాకన్నా నేను భయపడిపోతున్నారు, వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమవుతోంది. యూపీలో చూస్తున్నారు, సరే కొన్ని చోట్ల రెచ్చిపోతున్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి అంటే వాళ్ళకు అనుకూలంగా ఒక సోకాల్డ్ నాయకులు వాళ్ళు ఏది చేసినా చలామణి అయ్యే చోట్ల 1-2 రాష్ట్రాల్లో వాళ్ళ పాచికలు పారుతున్నాయి తప్ప, దేశంలో మెజారిటీ ప్రదేశాల్లో, మెజారిటీ రాష్ట్రాల్లో, ఎక్కువ రాష్ట్రాల్లో మత ఘర్షణలకు ఇప్పుడు తావులేదు, ఇంకా ఉండబోదు కూడా, ఇంకా తగ్గుముఖం పడతాయి. అక్కడక్కడ చిల్లర మల్లర జరుగుతున్నాయి కదా, ఇవి కూడా ఉండవు కొద్ది రోజుల్లో. ఎందుకంటే ఒకప్పుడు ఉన్మాద మూకలు, జిహాదీ శక్తులు ఏం చేసినా నడిచింది, వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేటోళ్ళు. ఎందుకంటే సోకాల్డ్ మీడియా, సోకాల్డ్ పార్టీలు, లీడర్లు వాళ్ళకు మద్దతుగా నిలిచే పరిస్థితి ఇప్పుడు అలా కాదు. ఏం జరిగినా ఫోటోలు, వీడియోలు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. నిన్నటి ఘటనలో, అంటే నిన్నటి విధ్వంసకాండలో అరాచక శక్తులు ఎవరో ఇట్టే మనకు తెలిసిపోతుంది చూస్తుంటే. తమకు అనుకూలున్న వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో తప్ప మిగతా ఎక్కడ రెచ్చిపోవట్లేదు. అదే సమయంలో సెక్యులర్ పార్టీల మద్దతు కూడా వారికి తగ్గుతూ వస్తుంది. ఇంతకాలం వాళ్ళు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళని వాడుకున్నారు. మైనార్టీలకు, ముస్లింలకు చేసిందేం లేదు ఈ సెక్యులర్ పార్టీలు. ఏదో అయినా సరే వాడుకున్నంతకాలం వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉన్న హిందువులను కూడా ఎందుకు దూరం చేసుకోవడం అని ఆయా పార్టీలు కూడా ఆలోచిస్తున్నట్టునే బహుశా. అందుకని పూర్తిగా ఇంతకు ముందులా బయటపడట్లేదు, మద్దతు ఇవ్వట్లేదు. ఇంకో విషయం ఈ సందర్భంగా చెప్పాలి, ఈసారి హోలీ దేశమంతటా చాలా ప్రశాంతంగా జరిగింది. ఒక జార్ఖండ్లో ఒక చిన్న చెదురుమదురు ఘటన ఒకటి జరిగినట్టుంది. అయితే అంతకుముందు 4 ఏళ్లలో 34 మత కల్లోలాలు జరిగినాయి హోలీ సందర్భంగానే. అయితే ఈసారి రంజాన్ మాసపు శుక్రవారం రోజు హోలీ వస్తే 40 ఏళ్ల తర్వాత సంభాల్లో హోలీ జరిగింది ప్రశాంతంగా. అంటే మార్పు చెప్తున్నా. భయపడిపోతున్నారు, మద్దతిచ్చే వాళ్ళు తగ్గుతున్నారు. ఒకప్పుడు కొమ్ము కాసిన వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన నాయకులు, పార్టీల వాళ్ళకి ఇప్పుడు అండగా ఉండట్లేదు. అయితే ఈ చర్యలు అంటే ఇప్పుడు వక్ఫ్ దీని మీద కూడా బిల్ మీద కూడా చర్చ జరుగుతుంది. దీంతో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఇవన్నీ తలుచుకొని. అయినా ఏం చేయలేని పరిస్థితి. రోడ్డున వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్లో రోడ్డున వచ్చి రెచ్చిపోతే ఏం పరిణామాలు, ఏం పర్యవసానాలు ఉంటాయి వాళ్ళకి అర్థమవుతుంది, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.
నేను అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఓవరాల్గా మత కల్లోలాలు తగ్గుముఖం పడుతున్నాయి, ఇంకా తగ్గుతాయి. ఈ 4-5 ఏళ్లలో చాలా తగ్గినాయి. మామూలుగా మత ఘర్షణ అంటే పరస్పర ఘర్షణ, అలాంటివైతే జరగట్లేదు. ఒకవైపు నుంచే ఏకపక్షంగా ఇలాంటి దాడులైతే కొన్ని ఇంకా జరుగుతున్నాయి. కానీ ఇక ముందు షాహీన్ బాగ్ లాంటి ఘటనలు అయితే జరగబోవు. వాళ్లకు వచ్చే ఫండింగ్ అంటే సోర్స్కు అడ్డుకట్టబడింది. జార్జ్ సోరస్ సహా ఇతర ఎన్జిఓల నుంచి నిధులు విరాళాలు రాకుండా కట్టడి చేయగలిగారు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం. ఇక పిఎఫ్ఐ వంటి సంస్థల మీద కూడా నిషేధం విధించారు. అంటే ఈ ఘర్షణలు తగ్గడానికి కారణాలు నేను చెప్తున్నా అనమాట. ఎందుకంటే ఆ ఉగ్ర సంస్థలకే, పిఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థలకే సోరస్ ఫండింగ్ చేస్తూ వచ్చాడు ఇంతకాలం జార్జ్ సోరస్ అనేవాడు. ఇక షాహీన్ బాగ్ ఘటనలో పాల్గొన్న వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందువల్ల ఉన్మాద మూక ఇప్పుడు అల్లరి చేయడానికి, అల్లర్లు రేపడానికి కాస్త భయపడుతుందని చెప్పొచ్చు. ఇది నిజం. సంబల్లో చెప్పినా కదా, ఊళ్ళోకి రావడానికి బిక్కిబుక్కిమంటున్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు వేసేశారు. కొందరు పారిపోయి ఊళ్ళల్లో కూడా ఇంకా అడుగుపెట్టని పరిస్థితి. అసలైతే 80% ముస్లిం జనాభా ఉంటుంది సంబల్లో. 40 ఏళ్ల తర్వాత అక్కడ హోలీ జరిగింది మొన్న ప్రశాంతంగా. అంటే ప్రభుత్వం తీసుకున్న కఠిన అంటే హెచ్చరిక కూడా ఏం చేయలేదు. శివ కూడా చెప్పాడు, అనూజ్ చౌదరి, సహకరించండి, హిందువులను పండగ చేసుకొనివ్వండి. యోగి కూడా అదే మాట అన్నాడు. దీంతో తగ్గారు వాళ్లకు. అంటే ఒక భయం ఏర్పడుతుంది. అనవసరంగా మనం గొడవలు రేపొద్దు, సామరస్య జీవనం సాగిద్దాం. ఇక్కడ గొడవలకు దిగితే నష్టపోయేది మనమే. ఏదో చేయబోతే మనకు ఇప్పుడు సమర్థించే వాళ్ళు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు, మద్దతుగా నిలిచే వాళ్ళు కూడా లేరు. మనకు సపోర్ట్ తగ్గుతుంది మనం చేసే చర్యల వల్ల, పనుల వల్ల. అందువల్ల బుద్ధిగా ఉందామనే ఒక ఆలోచన, భయం అయితే ఆ వర్గంలో మొదలైందని చెప్పదలుచుకున్నా నేను. ఇప్పుడు నాగపూర్ ఘర్షణలో కూడా చెప్పినా కదా, ఒక్కొక్కటి పని పడుతున్నారు పోలీసులు. మొన్నటిదాకా మద్దతు ఇచ్చిన వాళ్ళ నోళ్ళు పడిపోయినాయి, వాళ్ళకు అర్థమైపోయినాయి, ఆధారాలు బయటపడుతున్నాయి కదా. ఏం చేసినా తప్పించుకోలేమన్నా అని వాళ్ళకి అర్థమైపోయింది. అయితే ఇప్పుడు వక్ఫ్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా, కొంచెం మంటే. అయితే అంత మాత్రాన్ని ఇప్పుడు ఆ వక్ఫ్ పేరిట అల్లర్లు జరిగే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఈ ఫ్రస్ట్రేషన్కి నాగపూర్లో దీనికి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ ఆ పేరిట దేశంలో అల్లర్లు జరిగే పరిస్థితి అయితే ఇప్పుడు ఉండబోదు. వక్ఫ్ సవరణకు వ్యతిరేకంగా, సవరణ బిల్లుకు వ్యతిరేకంగా, అంటే దాన్ని యథాతథంగా ఉంచాలి, అట్లనే ఉంచాలి. మా కన్ను పడితే చాలు, ఆ ఆస్తి ఏదైనా సరే మా పరం కావాల్సిందే, మా సొంతం కావాల్సిందే ఏదైనా సరే అని ఎన్ని రోజులు వాళ్ళు అట్లాగే చేసుకుంటూ వచ్చినారు కదా అరాచకాలు. దాన్ని ఇప్పుడు సవరించాలని కదా కేంద్రం పట్టు కూర్చుంది. దానికోసము అది అట్లాగే ఉంచాలని జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో వీళ్ళు నిరసనకు దిగితే, ఎవరో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దిగితే ఒక్క సెక్యులర్ పార్టీ నాయకుడు కూడా వెళ్ళలేదు. అసలైతే ఆ నిరసన కార్యక్రమాన్ని మార్చి 13 అనుకున్నారు, దాన్ని 17 కూడా వాయిదా వేసుకున్నారు. కేవలం 4 నుంచి 5 వేల మంది మాత్రమే హాజరైన పరిస్థితి. హాజరైన పార్టీలు కూడా 2. ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఎంఐఎం, మన ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, ఇంకా కాంగ్రెస్లో అసలు ఉన్నాడా లేదా కూడా తెలియని, ఏమాత్రం ప్రాధాన్యత లేని సల్మాన్ ఖుర్షీద్ ఒక్కడు వెళ్ళాడు. అంటే వాళ్ళకు ముందు నుంచి మద్దతు ఇస్తున్న ఆప్ కానివ్వండి, టీఎంసీ కానివ్వండి, కాంగ్రెస్ పెద్దన్న, సెక్యులర్ పార్టీలకే పెద్దన్న, మార్గదర్శి కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, జేడీ మన అక్కడే లోకల్గా ఎస్పీ అఖిలేష్ యాదవ్ పార్టీ కానివ్వండి, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళు కూడా, నాయకులు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. నాయకులే ఉన్న అసదుద్దీన్ ఓవైసీ, ఇంకో 2-3 పార్టీల నాయకులు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాళ్ళు కొంచెం ఒక ఆవేశపూరిత ప్రసంగాలు అక్కడ జరిగింది తప్ప అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఆయనకి కావాలని అక్కడికి 4-5 వేల మందిని అక్కడికి తీసుకొచ్చి ఏదో ఒక కార్యక్రమం జరిపించారు. అది ఆగదు అని వాళ్ళకు తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్తోనే నిన్న జరిగిన ఇదని చెప్పొచ్చు. అందులో భాగంగా ఇప్పుడు ఔరంగజేబు అభిమానులు వాళ్ళందరూ కూడా, ఔరంగజేబు ప్రేమికులు ఆ విషయం పాపం బయటికి చెప్పుకోలేరు. దీంతో ఖురాన్ ప్రతులను తగలబెట్టారని ఒక పుకార్ రేపి రెచ్చగొట్టి ఈ గొడవలు చేశారనమాట. చెప్తున్నారు క్లియర్గా, బైట్స్ కూడా, వాళ్ళ వాయిస్ కూడా బయటకు వస్తుంది. ఆ విజువల్స్ అన్నీ మనం చూస్తున్నాం. అందరూ కూడా సామాన్య హిందువులు. నాగపూర్ ఘర్షణలో, గొడవలో బాధితులంతా సామాన్య హిందువులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. అగ్నిమాపక అధికారి ఒకరు చెప్తున్నారు, ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. పుకార్లు రేపారు, అల్లర్లకు తెరతీసింది ఒక వర్గమే, ఇది పరస్పర దాడులు కాదు, ఖురాన్ కాపీలను తగలబెట్టారని ప్రచారం కల్పించారు, పూర్తిగా ఫేక్. ఫలితం భారీ ఆస్తి నష్టం. ఒక మహిళ చెప్తోంది,
రాళ్లతో పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని వచ్చి మా ఇంటి చుట్టూ కూడా తిరిగినారు. మా ఇంటి మీద రాళ్ళు వేశారు. పిల్లలను కూడా చూడలేదు. కొద్దిగా అయితే మా పిల్లలకు తగిలేటి, మా ఇంటి తలుపులు కిటికీలు ధ్వంసమైన వాళ్ళు రాళ్ళు విసిరితే మా కారును పూర్తిగా తగలబెట్టారు. 1000 మంది వచ్చారు గుంపుగా మా గల్లీలోకి వచ్చి ఇక్కడిక్కడే తిరిగారు. మొత్తం వాహనాలను ధ్వంసం చేశారు. మా కారు కూడా పోయింది. మహిళలు చెప్తున్న వీడియోలు కూడా అవే సాక్ష్యాలు. దుకాణాలను చాలా దుకాణాలను టార్గెట్ చేశారు. ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే కావాలని ఓ సామాజిక వర్గం చేసిన అల్లరి ఇది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.